తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ మరియు యూట్యూబ్లో బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ రెండిట్లలో కూడా నేను లైవ్లోకి వస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ప్రధానమైన అంశాలు నిన్న మనం కొన్ని మాట్లాడుకున్నాం. అందులో డ్రగ్స్ ఒకటి, అంతేకాకుండా మరి 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రిని కలిసిన దానిపైన, కడియం శ్రీహరి గైరాజీర్ పైన నిన్న మనం అందరికంటే ముందుగా మనం ఇచ్చినాం. దాన్ని ఇలా చాలా వరకు అన్ని ఛానల్స్ ఫాలో అయినాయి. ఇంకో విషయం, డ్రగ్స్ విషయంలో నేను బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎందుకు స్పందిస్తలేదు అని చెప్పి రాత్రి కూడా అడగడం జరిగింది. అయితే కేటీఆర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ పైన ఒక సిట్ వేసిండ్రు. అందులో అకుల్ సబర్వాల్ను డైరెక్టర్గా పెట్టి సిట్ వేసిండ్రు. ఆ సిట్ వేసినప్పుడు అందులో దాదాపు 16 మంది సినిమా యాక్టర్లను ఒక నెల రోజుల పాటు పొద్దుగాల సాయంత్రం వాళ్ళ గోర్లు, వాళ్ళ రక్త నమూనాలు అవన్నీ కూడా తీసుకొని వాళ్ళ ఇంటికెళ్ళు తీసుకొని మరి వాళ్ళు బ్లడ్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత కేసు ఏమైందని ఇవాళ వరకు బయటికి రాలేదు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వైస్ ఛాలెంజ్ ఇచ్చిండు. దానికి కేటీఆర్ గారిని విశ్వేశ్వరరెడ్డి గారిని ఇద్దరు కూడా అమరవీర స్తూపం దగ్గర పిలిచిండ్రు. ఆ వైస్ ఛాలెంజ్ను స్వీకరించి మరి విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిండ్రు, కానీ కేటీఆర్ గారు రాలేదు. అంటే డ్రగ్స్ పైన నేను చాలా సీరియస్గా ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పిండు అనే మాటను నేను తెలంగాణ తెలుగు ప్రజల గమనంలోకి తీసుకురొచ్చే ప్రయత్నంలో నేను ఇవి చేస్తున్నా. మరి అంత సీరియస్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు చెర్లపల్లిలో దాదాపు అంటే గుజరాత్ తర్వాత హైయెస్ట్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏకంగా చెర్లపల్లి దగ్గర మహారాష్ట్ర పోలీసు వచ్చి కాపు కాసి వాళ్ళను, నమస్తే విఠల్ రెడ్డి బ్రదర్, కాపు కాసి వాళ్ళను పట్టుకొని ఈరోజు తీసుకుపోయింది. తర్వాత వాళ్ళు వచ్చిండు వీళ్ళు వచ్చిందని ఇక్కడ. కానీ ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ అంటే దేశవ్యాప్తంగా సరఫరా చేసే డ్రగ్స్ హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయి. దీనిపైన ఆంధ్ర బడా ఛానళ్ళ పైన ఎందులో కూడా చర్చ లేదు, ఒక పాయింట్. ఇంకొకటి, యూరియా కోసం గత నెల రోజులుగా మొన్న వరదలు వస్తున్న వానలు వస్తున్న లైన్లలో నిలబడి మరీ రైతులు కొట్టాడిండ్రు. ఇలాంటి వాళ్ళ యూరియా ఎక్కడ కూడా అంతలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఈరోజు మరి 9.3 లక్షల టన్నుల ఈరోజు వాళ్లకు శాంక్షన్ చేసిండ్రు. అంతేకాకుండా ఆల్రెడీ 17,353 మెట్రిక్ టన్నుల యూరియా రేపు పొద్దుగాల కాకినాడ పోర్ట్లో దిగబోతుంది. మరి ఈరోజు వాళ్లకు దక్కుతున్నటువంటి గౌరవం తెలంగాణకు ఎందుకు దక్కలేదు? తెలంగాణ రైతులంటే ఎందుకు గౌరవం లేదు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అంటే ఎందుకు ఇంత నిర్లిప్తత? తెలంగాణ ప్రజల మీద ఎందుకు లేదు? ఈరోజు అటు నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్నా అని చెప్పుకొని తెలంగాణ రాజకీయాలలో నా మార్కు ఉందని చెప్పుకుంటున్నటువంటి సీఎం రమేష్, ఇక్కడ ఆయన రిత్విక్ దానికి ఇక్కడ కాంట్రాక్ట్లు ఇస్తుండ్రు, వర్కులు ఇస్తుండ్రు. నేను ఢిల్లీకి పెద్ద బ్రోకర్ను, ఢిల్లీకి బీజేపీ పార్టీతో పొత్తు కావాలని నన్ను గెలవాల్సిందే, కాబట్టి నాతో అన్ని పనులు అవుతాయి అనే తీరుగా మన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి మరి ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 17,323 మన టన్నుల ఈరోజు వాళ్ళ మెట్రిక్ టన్నుల యూరియా అక్కడ రేపు వస్తుంది, రేపు దిగుతుంది. 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళకు మంజూరైంది. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిండ్రు? ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు దాదాపు 8 మంది అడ్వైజర్లను పెట్టుకుండు కదా, 8 మంది అడ్వైజర్లను పెట్టుకుండు కదా. ఈరోజు వాళ్ళందరిపై ఈరోజు కార్వాయి చేసి ఎందుకు తెస్తలేరు? చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుంది కదా. నా తెలుగుదేశం పార్టీ నాగం చేసిన గుండెలు బాదుకుంటున్న రేవంత్ రెడ్డికి మరి ఈరోజు వాళ్ళు ఇది కనబడతలేదా? ఈరోజు ఇగో ఇక్కడ నా తెలుగుదేశం పార్టీ నాగం చేసిందని గుండెలు బాదుకున్న రేవంత్ రెడ్డి ఓకే
దీనికోసము గుండెలు బాదుకునే రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులకు ఇక్కడ యూరియా కోసము మీరు ఎందుకు మాట్లాడతలేరు, యూరియా విషయంలో మీరు ఎందుకు నిలబడతలేరు? ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ మూసీ ప్రక్షాళన, అంటే మ్యూసీ బ్యూటిఫికేషన్ అనే దానిపైన ఈరోజు వర్క్ ప్రారంభించారు. దానికోసం ఎంతకన్నా తెగబడితే ఏమైనా చేస్తా, ఎన్ని లక్షల కోట్ల అప్పైనా చేస్తా, కానీ దాన్ని మాత్రం నేను ఇది చేస్తా, కంప్లీట్ చేస్తా, వచ్చే తరాలు నన్ను జ్ఞాపకం చేసేటట్టుగా చేస్తా అని అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అది కూడా మనం వార్తల్లో చూసినాం. ముఖ్యంగా ఈరోజు కానాకున్నయ్య అంటే ఎల్లికో బులావ్ అన్నట్టుగా ఈరోజు ఉన్నది. కాబట్టి మొట్టమొదటి అంశం ఇంకోటి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీటింగ్. అంటే ఇవి అంశాలు చెప్తున్నా, దీనిపైన మన సుదీర్ఘమైన చర్చ ఈరోజు ఈ రాత్రి ఉంటుంది. అందులో బక్క చేసిన ఫ్యాక్ట్స్ ఇన్స్టాగ్రామ్ మరియు ఇందులో రెండిటిలో లైవ్ నడుస్తుంది యూట్యూబ్లో. అయితే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీటింగ్ వెరీ గుడ్, బ్రహ్మాండం. మీరు మీటింగ్ పెట్టాలి, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేయాలి, కుర్చీ ఖాళీ చేయాలి, బీసీలకు హోంమంత్రి ఇవ్వాలి, బీసీలకు మున్సిపల్ మంత్రి ఇవ్వాలి, బీసీలకు విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి. ఈరోజు అన్ని ఇంపార్టెంట్ శాఖల వాళ్ళకి ఇవ్వాల్సిన తప్పది. కానీ యూత్ డిక్లరేషన్ మీటింగ్ ఎప్పుడు పెడతారు? అందులో మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ప్రమాణం ఏమైంది? ఈ అన్ని అంశాలపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా యూత్ డిక్లరేషన్ విషయానికి వస్తే ప్రియాంక గాంధీ గారిని బాజాప్తా హైదరాబాద్కు తీసుకొని వచ్చి ఆమె చేత యూత్ డిక్లరేషన్ విడుదల చేయించిండు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడున్న శివసేన రెడ్డి గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆయన కూడా వచ్చిండు. మరి ఇందులో ఏమేమి ప్రమాణ స్వీకారాలు చేసిండ్రు, ఏమేమి ప్రామిసెస్ చేసిండ్రు, మనకు ఆ ప్రామిసెస్ అన్నింటిని ఒకసారి మనం గుర్తు చేద్దాం. విఠల్ బ్రదర్ నమస్కారం. ది డిక్లరేషన్ వాజ్ రెడ్ అవుట్ ఇన్ తెలుగు బై టీపీసీసీ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డి. జాబ్ ఫర్ వన్ ఫ్యామిలీ మెంబర్, జాబ్ ఫర్ హైడ్రా గురించి కూడా మాట్లాడదాం బ్రదర్, హైడ్రా గురించి సారీ. జాబ్ ఫర్ వన్ మెంబర్ అంటే ప్రతి అమరవీరుల కుటుంబాల్లో ఒక ఉద్యోగం, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్గా గుర్తిస్తాం, వాళ్ళ పైన ఉన్న కేసులు మొత్తం ఎత్తేస్తాం. ఎంప్లాయ్మెంట్ 2 lakhs వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ టు బి ఫిల్డ్ ఇన్ 1 year. ఒక సంవత్సరం లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తిగా నింపేస్తాం అని చెప్పినారు. కానీ దాని మీద ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు, నంబర్ 1. రెండవది దేంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ఎన్నో కూడా గుర్తించలేదు. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వంలో, ఎన్ని శాఖలు ఖాళీలు ఉన్నాయి అనేది ప్రభుత్వ ఖాళీలను ఈ రోజు కూడా గుర్తించలేని పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు రిటైర్ అయినటువంటి వ్యక్తులకు మళ్ళా వాళ్ళకు నౌకర్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది, మళ్ళా వాళ్ళకు జాబులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు శ్రీనిధుల విద్యాసాగర్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని, రిటైర్ అయిన వ్యక్తిని ఆయన కొనసాగించుకుంటా ఆయన అకృత్యాలు తట్టుకోలేక దాదాపు 450 మంది వరకు ఈ రోజు వరకు రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. అందులో కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు ఉన్నగా. అంటే అసోంటోళ్ళకి అసలు ఎందుకు కొనసాగిస్తుండ్రు అనేది ఒకటి. జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ టీ ఫార్మేషన్ డే జూన్ 2వ తారీఖు, సంవత్సరం అయిపోయింది. ఇయాటి వరకు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాలేదు. తర్వాత అపాయింట్మెంట్ లెటర్ టు బి గివెన్ ఆన్ హైదరాబాద్ లిబరేషన్ డే. ఇవన్నీ కూడా. అంతేకాకుండా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గారి మంత్రి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ 4K. మరి ఇయాటి వరకు ఈ యూత్ డిక్లరేషన్ సంగతి ఏమైపోయింది, ఖాళీల సంగతి ఏమైపోయింది? మరి దీని మీద ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం, దీని మీద ఎప్పుడు విజయోత్సవ సభ మనం పెట్టుకుందాం? రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ పెద్దలారా, ఇది కూడా జరగాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు కేవలం రాజకీయాలు, ఓట్ బ్యాంకు ఇవే కాదు కదా దుకాణము. ఈరోజు వాళ్ళ క్షేమం కోసము ఈరోజు యూత్ అనేది వాళ్ళ దారి తప్పకుండా ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు ఎప్పంచెలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగులను బస్సులు ఎక్కించినావు, దుక్కు బస్సులు ఎక్కించి ఊరూరు తిప్పి ఓట్లు వేయించినావు. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం మీద మా ఖాళీలు ఏమైనాయి, మా నౌకర్లు ఏమైనా, మా నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించినందుకు ఈరోజు వాళ్ళతోని కొట్టిపిస్తుండ్రు, కేసులు పెట్టిపిస్తుండ్రు. నిరంతరం వారి మీద మన విజిలెన్స్ మన ఇంటెలిజెన్స్ నిఘా మధ్యలో ఈరోజు విద్యార్థి నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు బీసీ డిక్లరేషన్ మీటింగ్ పెట్టండి, బ్రహ్మాండం. కానీ
ఈరోజు 100% మీరు యూత్ డిక్లరేషన్ కూడా వెంటనే పెట్టాలనేది నా డిమాండ్. జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలనేది కూడా మా డిమాండ్. ఎందుకంటే ఈరోజు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మాజీ ఎన్ఎస్ఐ అధ్యక్షులు, అంతేకాకుండా నిరుద్యోగుల కోసం 2002 నుండి 2004 వరకు ఒక ఆయన ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఒక కమిటీ వేసిండ్రు. 2000 అన్ఎంప్లాయ్మెంట్ కమిటీ ఒకటి వేసిండ్రు, అఖిలపక్ష కమిటీ. అందులో మనోడు కూడా కొంచెం ముఖ్య భూమిక పోషించిండు. కాబట్టి ఈరోజు ఆ ఎంప్లాయ్మెంట్కి మీరు మంత్రిగా ఉన్నారు, మీ శాఖలో కూడా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి ఈరోజు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిన అవసరం 100% ఉన్నది. ఇంకోటి పేపర్ లీకేజ్ కేసులు అసలు ఏమైంది, ఎంతవరకు పురోగతి అయింది, 2022, 2016 ఈ రెండింటి కూడా ఆ ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేసి మరి అది ఏమైందనేది కూడా ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అంతే. ఇప్పుడు మరో అంశం ఏంటంటే ఈరోజు మూసీ సుందరీకరణ పనులు ఈ రోజుకెళ్ళి మొదలైంది. ఈరోజు మూసీ సుందరీకరణలో ముఖ్యంగా ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈరోజు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, అసలు ఆ మూసీ మురికి నీళ్ళకెళ్ళి మంచినీళ్ళుగా మారుస్తా అంటున్నాను ముఖ్యమంత్రి గారు. వెరీ గుడ్. మరి ఆ నీళ్ళు అసలు మురికి ఎందుకు అవుతున్నాయి? ఫార్మా కంపెనీకి వెళ్ళి విడుదలయ్యేటువంటి ఆ కలుషితమైన నీళ్ళ ద్వారా ఈరోజు మూసీ నీళ్ళు అనేది కంప్లీట్గా ఇదైపోతుంది. నల్గొండకు మూసీ ప్రక్షాళనతో నల్గొండకు మంచినీళ్ళు వస్తాయని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని విన్నవించుకునేది ఏంటంటే ఈరోజు దివీస్ కంపెనీకి వెళ్ళి విడుదలయ్యేటువంటి ఆ చెత్త నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి? దివీస్ కంపెనీ ఈరోజు హైడ్రాకి రెండింటికి కూడా మనం లింక్ కడదాం. ఈరోజు దివీస్ కంపెనీ ఓనరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు. ఎప్పుడు కలిసినంటే ఎప్పుడైతే నేను గతంలో ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ మీరు చూడండి, ఖచ్చితంగా చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ఫార్మా మూసీ ప్రక్షాళన అన్నారో మొట్టమొదటిగా దివీస్కు భయం పుచ్చుకున్నది. అమ్మ నా మీద పడేటట్టుగా ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేసిండు, ఇమీడియట్గా 5 కోట్ల చెక్కు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం ఇచ్చిండు. ఎక్కడిచ్చిండు? ఆయన ఇంట్లో ఇచ్చిండు. అంటే మనము ఇప్పుడు కేవలము ఈ ముఖ్యమంత్రి సహాయం కోసం అంటే అక్కడ వరద బాధితుల కోసం వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా, లేకుంటే వెనుక చర్చ జరిగిందా? 101% జరిగింది. అందుకనే ఇయాల్టి వరకు ఫార్మా కంపెనీలకు వేటికి కూడా ఇయాల్టి వరకు ఒక నోటీసులు ఇయాల్టి వరకు వాళ్ళకి పోలేదు. ఇప్పుడు ఫార్మా కంపెనీల పైన కానీ లేకుంటే కలుషితం విడుదల చేసే కంపెనీల పైన చర్యలు లేకుండా ఈరోజు మూసీ అనేది ఏ విధంగా ప్రక్షాళన ఏ విధంగా సాధ్యం అనేది నా ప్రశ్న. ఈరోజు లండన్కు, అమెరికాకు ఎటెటో పోయినరు, సౌత్ కొరియాకు ఎటెటో పోయి ఏమో తిరిగి ఏదో చేసినట్టు యాక్టింగ్లు చేసినారు. కానీ వాస్తవానికి నేను కొన్ని రికమెండేషన్స్ మూసీ పైన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన దానికంటే ముందు ఒక వీడియో ప్లే చేస్తా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ ముందు అంటే ఆయనకు మూసీ రెడ్డి అని పేరు కూడా పెట్టినా, ఎందుకు పెట్టినా కూడా మీ వివరంగా నేను వినిపిస్తా. దీని మీద ఒక అధ్యయనం చేసి మరి ఒక రిపోర్ట్ కంప్లీట్ గా ఏ విధంగా దీని మీద అధ్యయనం చేసి మరి ఒక కాలుష్యం ఏదైతే విడుదలైందో కంపెనీలకి అది నియంత్రించకుండా ప్రక్షాళనకి అసాధ్యమైందో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ చేయారు మొన్నటి దినాన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరు ఫస్ట్ ఒకసారి అయితే మూసీ అని ఎవరు పెట్టుకోలేదు, మీరు మూసీ అనేది పెట్టుకోవచ్చు అని రేవంత్ రెడ్డి గారికి. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే ఇప్పుడు సరస్వతి, గంగా, జమున, కావేరి అన్ని పేర్లు పెట్టుకుంటారు, ఈరోజు మూసీ అనే పేరు ఎందుకు పెట్టుకుంటలేరు అని చెప్పి ఆయన అంటుండ్రు. వచ్చే రోజులలో నేను మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత అందరూ కూడా ఈరోజు మూసీ రాణి, మూసీ రాజా, మూసీ రెడ్డి, మూసీ రావు అనే పేర్లు పెట్టుకుంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో అన్నాడు. అదే రికార్డింగ్ నేను వినిపించిన సెక్రటరియట్ ముందు.
కాబట్టి తెలంగాణ ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిన దాదాపు ఒక 10,000 మంది పిల్లలకు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10,000 మంది పిల్లలు 21 రోజులు చేసుకున్నారు. ఎవ్వరు కూడా నామకరణం మూసి అని పెట్టారు. కాబట్టి ఇది అని ఆ రోజు సెక్రటరియట్ ముందు రేవంత్ రెడ్డి గారికి ఈ పేరు నిజంగా అంత గొప్ప పేరు అని మీరే అంటున్నారు కదా, ఆ పేరు మరి జనం ఎవరు గుర్తింపులోకి వస్తలేరు. ముఖ్యమంత్రి మీరు కాబట్టి ఆ పేరేదో మీరే పెట్టుకుంటే, మీరే నామకరణం చేసుకుంటే అది చాలా హైలైట్ అవుతుంది, ఫేమస్ అవుతుంది అని చెప్పేసి మేము సెక్రటరియట్ ముందు మేము అధికారికంగా రేవంత్ రెడ్డి గారి పేరు మూసిరెడ్డిగా ఆ రోజు మేము ప్రకటించినాం. మరి ఆ రోజు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారికి ఒక రీప్రజెంటేషన్ కూడా ఇచ్చిన, దాని రికమెండేషన్స్ కూడా మీకు ఒకసారి వినిపిస్తా. అంతేకాకుండా లైవ్లకు కోటగిరి అశోక్ గారు, అడ్వకేట్ గారు చాలా వీటిపైన నిష్ణార్థుడు, చాలా కేసులు వేసినారు. మూసి పైన ఆయన పూర్తి అవగాహన ఉన్నది, దానిపైన ఆయన లైవ్లో తీసుకుంటాం. నేను లెటర్ ఇచ్చింది ఏంటంటే దాని గురించి ఒకసారి మీకు గమనంలో తీసుకురావాలని నా ప్రయత్నం. కంట్రోల్ పొల్యూషన్ టు రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖు 9/10/2024 రోజున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సూచనలు ఇచ్చిన. ఇక్కడ ఇంకోటి, హైడ్రా ఇంప్లిమెంటేషన్ ఆన్ మూసీ రివర్ ఫర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ లౌడబుల్ వర్క్ బట్ ఇన్ఎఫెక్టివ్ వెంచర్ వితౌట్ కంట్రోలింగ్ పొల్యూషన్ ఇంతకుముందే పొల్యూషన్ కంట్రోల్ కాకుండా జరగదని చెప్పిన. మూసీ బ్యూటిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటిల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టాప్స్ రిలీజ్ ఆఫ్ హజార్డియస్ పొల్యూషన్స్ ఇంటూ ది రివర్ ఫ్రమ్ ఆల్ sources such as Hussain Sagar channel, Gosha Mahal, Nala and other Nala feeders into the pollutant rivers. Hundreds of industries and pharma companies release their effluents into the river daily. Companies that have come up in the banks of the Musi in the industrial areas of Patancheru, Jidimetla and Nacharam are freely releasing industrial waste into the Musi river. Similarly, civic waste is dumped in the Musi. The PCB board has raised the alarm for not controlling or releasing pollutant into river due to shortage of staff and stiff regulations. Honorable Telangana High Court has issued various judgments on these pollutant industries and government has turned a deaf ear on the rectification. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అసలు పీసీబీలు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సరైన స్టాఫ్ లేదు, సరైన విధంగా ఇది పనిచేస్తలేదు, కాబట్టి అక్కడ స్టాఫ్ పెట్టాల్సిన అవసరం మీరు మూసి ప్రక్షాళన చేపట్టే ముందు అనేకమైన ప్రికాషన్స్, అనేకమైన స్టెప్స్ తీసుకొని స్టార్ట్ చేస్తే బాగుండేది. కానీ అవేవి చేయకుండా ఈరోజు మీరు కేవలం ఇది కమిషన్ల కోసమే, ఈ డబ్బు కోసమే, అంతకు మించి ఈరోజు ఏం లేదు. వన్స్ కన్సిడర్డ్ పొల్యూటెడ్ మూసీ రివర్ పుట్స్ lives at stake. Once considered a lifetime, the Musi river is in Telangana has now turned into a stream of టాక్సిక్ లిక్విడ్స్ అండ్ ఎఫ్లుయెంట్స్. ఈ విధంగా అనేకమైన విధాలుగా ఈరోజు కలుషితం అయిపోతుంది. స్టార్టింగ్ ఇన్ ది అనంతగిరి హిల్స్ ఇన్ వికారాబాద్ డిస్టిక్, ద మూసీ జాయిన్స్ ది కృష్ణా రివర్ ఇన్ వడవెల్లి ఇన్ నల్గొండ డిస్టిక్. ఇట్ ఫుల్ఫిల్స్ ది డ్రింకింగ్ వాటర్ అండ్ irrigation needs of the people of Hyderabad, Rangareddy and the United Nalgonda districts. Historically linked with the lives of the people of these districts, the river's water was pristine, clear even 40 years ago, but now the water is toxic. Endukainayi? Because of pharma companies. Who is responsible for this? What is the responsibility of those in power? We have to seek answer from those in power before it too late and the river runs dry, putting the lives of millions of people at stake. Hundreds of industries and pharma companies release their effluents into the river daily. Companies that have come upon the banks of the Musi in the industrial areas of Patancheru, Jidimetla and Nacharam are freely releasing industrial waste into the river. Similarly, civic waste is dumped. ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అలియర్ ఇది హైకోర్టు ఇచ్చింది. అంతేకాకుండా ఇక్కడ అప్లియేట్ అథారిటీ, కంపెనీల పేర్లు
villages in Varigonda Mandal has approached the High Court 10 years ago complaining the Divis Labs was contaminating Musi River. ఎవరు దివీస్ ఇక్కడ 5 కోట్ల చెక్ ఇస్తున్నాను ఫోటో పెట్టినా కదా పక్కన, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో పెట్టినట్టు అలా పెట్టనీకి వస్తలేదు కానీ మీరు చెక్ చేయొచ్చు. 5 కోట్ల రూపాయలు దివీస్ ఓడిచ్చిండు. ఓకే, దివీస్ ల్యాబ్స్ వాజ్ కంటామినేటింగ్ మూసీ రివర్ బై రిలీజింగ్ ఎఫ్లూయెంట్స్ ఇంటూ ఇట్. There were also complaints that the pharmacy company was drawing water from the nearby water bodies through pipelines, because of which lakes were drying up. Earlier, the court had given specific directions in the PCB to prevent the company from releasing waste into the river, Musi River. ఈ రోజు దివీస్ కంపెనీకి వెళ్ళి మరి అక్కడ మూసీలకు మరి వ్యర్థ పదార్థాలు వదులుతున్నాయని హైకోర్టు కూడా చెప్పింది. అందులో కంప్లైంట్ కూడా రేజ్ అయింది. అక్కడ ఉన్న నీళ్లను కూడా వీళ్ళు పైపుల ద్వారా మింగేసి ఈరోజు అక్కడ నీళ్లు లేకుండా, తాగునీళ్ళు లేకుండా కూడా చేసిండ్రు. ఈరోజు మూసీ ప్రక్షాళనతో నీళ్ళు వస్తాయని ముఖ్యమంత్రి అంటారు. మరి దివీస్ కంపెనీని కంట్రోల్ చేయకుండా, దివీస్ కంపెనీ యొక్క ఆగడాలను ఆపకుండా దివీస్ కంపెనీతో నువ్వు దోస్తాన చేస్తావు. ఈరోజు ఏ విధంగా మూసీ ప్రక్షాళన అనేది సాధ్యం చెప్పండి? అక్కడ ఎస్ఎల్బిసి ఒకటే అక్కడ మార్గం, అంత మించిన మార్గం ఇంకొకటి లేదు అక్కడ. కాబట్టి మీరు ఈ విధమైన చర్యలు తీసుకోకుండా, మీరు దాని మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఈరోజు ఏది ఒట్టిగానే ఇది జరిగిపోతుంది, పని ఉత్తగానే అయిపోతుంది అంటే ఏ విధంగా సాధ్యం? ఇది ఏ విధంగా సాధ్యం? కాబట్టి నేను ఇవన్నీ కూడా ఇంకా చాలా అంశాలు ఇచ్చిన ఆయనకు. మనం ఈ రాత్రి చదివే పరిస్థితి లేదు, నేను ఖచ్చితంగా ఇది పెడతా. ఫైనల్గా సెట్ ప్లాన్ టు క్లీన్ ది మూసీ రివర్. ఫస్ట్ ఏ కంపెనీ చెప్తాను, ఇన్ వ్యూ ఆఫ్ ది అప్లైంట్ అథారిటీ హ్యాస్ ఇష్యూడ్ సమన్స్ టు ఫార్మా ఫర్మ్స్ లైక్ అరబిందో ఫార్మసీ, అరబిందో పైసలు ఇచ్చిండ్రు. హిటారో డ్రగ్స్ ఆయన పైసలు ఇచ్చిండ్రు. దివీస్ ల్యాబ్స్ ఆయన పైసలు ఇచ్చిండ్రు. గ్రాన్యూల్స్ ఇండియా బోర్డ్ అండ్ బెవరేజెస్ అండ్ న్యూల్యాండ్ ఫార్మసీస్ ఫర్మ్స్ ఇన్ అడిషన్ టు 11 other firms which are causing pollution to the environment by releasing the effluents into the nalas and rivers. దాదాపు 15-20 కంపెనీలు ఈరోజు, అంటే 100 కంపెనీ, అవి కాక ఫార్మా కంపెనీలు మాత్రమే ఈరోజు 100 కంపెనీలు వచ్చి అందులో కలుషితాన్ని విడుదల చేస్తూ ఉంటే ఈరోజు మీరు ఏ విధంగా ఇవన్నీ సాధ్యమవుతాయి? ఏ విధంగా బ్యూటిఫికేషన్ సాధ్యము? ఈరోజు ఏం లేదు. ఈరోజు తెలంగాణ అప్పులలో ఉందని నువ్వే అంటావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నన్ను కోసిన రూపాయి వెళ్ళదని మీరే చెప్తారు. ఈరోజు మన దగ్గర పైసలు లేవని మీరే చెప్తారు. నేను అప్పులు తీసుకొని వస్తున్నా, అప్పు కూడా పుడతలేదు అంటున్నావు. మరి అప్పు తెచ్చి ఈరోజు మూసీ ఒక కార్పొరేషన్ తయారు చేయబోతున్నాడు రేపు. ఇది కూడా నేను ముందస్తు వార్త చెప్తున్నా. ఈరోజు మూసీ కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్, అంటే కాళేశ్వరం కార్పొరేషన్ ఏ విధంగా కేసీఆర్ గారు తయారు చేసి దాని మీద అప్పులు తెచ్చిండో అట్లయిన మూసీ కార్పొరేషన్ ఒక తయారు చేసి పైరవీలు చేసి లోన్లు చేసి, పైరవి డబ్బుల కోసం, లోన్ల కోసం, కాంట్రాక్టర్ కోసం పైరవి చేస్తారు కానీ యూరియా దేనికి ఇక్కడ ఎవరు పైరవి చేయడు, నౌకలు దేనికి పైరవి చేయడు. మన అప్పులు తీసే ఆలోచన నేరు, అప్పులు పెంచే ఆలోచన నిరంతరం చేస్తారు, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఈరోజు 2 లాభాలు ముఖ్యమంత్రి గారికి మూసీ ప్రక్షాళనతోని. ఒకటి, ఈ మూతబడ ఈ కంపల్సరీ మూసీ బ్యూటిఫికేషన్ అంటే మూసీ సుందరీకరణ చేయాలంటే ఫార్మా కంపెనీలో కంపల్సరీ ప్రక్షాళన జరగాలి. ఫార్మా కంపెనీల ప్రక్షాళన జరగకుండా ఈరోజు మూసీ అనేది అసాధ్యం. కాబట్టి నేను మూసీ మొదలు పెడుతున్నా, మీ కంపెనీల సంగతి చెప్తా అని చెప్పేసి భయపడితే ఈరోజు నేను ఫోటోలో చూపెడుతున్నాను. దివీస్ కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండో నాకు తెలియదు. ఎందుకంటే ఇది ఆఫీసులో కాదు, ఇది సెక్రటరియట్లో కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి తన ప్రైవేట్ హౌస్లో ఆయన కలిసిండు. అంతేకాకుండా అరబిందో వాళ్ళు కలిసిండు, హిటారో వాళ్ళు కలిసిండ్రు. ఆ కంపెనీల ప్రతినిధులు అందరూ కూడా భారత్ బయోటెక్ వాళ్ళు కలిసిండ్రు. 1-2 కోట్ల రూపాయలు అందరూ కూడా బయటకెళ్ళి వీళ్ళకి ఇచ్చుడు, లోపలికెళ్ళి సెటిల్మెంట్లు అవ్వడు. ఇవాళ దాకా నీవు రేవంత్ రెడ్డి గారు సూటి ప్రశ్న, తెలంగాణ ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్న ఒకటే, ఈరోజు మూసీ నదులకు వదులుతున్నటువంటి ఫార్మా వ్యర్థాలను మీరు ఆపకుండా ఇవాళ వరకు మీరు ఈ ఫార్మా కంపెనీకి ఏమైనా నోటీసులు ఇచ్చిండ్రా? ఆ ట్రీట్మెంట్ ప్లాన్స్ పెట్టుకోమని ఏమైనా నోటీసులు ఇచ్చిండ్రా? ఇవాళకి ఆల్రెడీ వీళ్ళ వ్యర్థాల వల్ల ఈరోజు భూగర్భ జలాలు కూడా ఈరోజు కలుషితం అయిపోయినాయి. వీటిపైన మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇవాళ వరకు ఏం చర్యలు తీసుకున్నారు? కనీసం నోటీస్ అని ఇచ్చిండ్రా? ఇవ్వకుండా ఎట్లా సాధ్యం? ఇది మోసం కాకుంటే ఏంటి, దగా కాకుంటే ఏంటి? ఎంతోమంది ఆపాలనని చూస్తుండ్రు.
పొడుగు పెరిగిండ్రు కానీ వాళ్ళకు ధమాకు లేదు అంటే ధమాకు నీకు లేదు కానీ నీ అసలు తలది అలా మోసి ప్రక్షణ జరగాల్సింది నీ ఆలోచన, నీ ప్రభుత్వాల్లో, నీ విధానాల్లో. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇవాళ వరకు దరిద్రం అనేది మోపైంది. ఇవాళ అరే అధికారం రాగానే ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఈరోజు మీరు ప్రక్షాళన అనేది మీరు చేసుకోవాలి. ఈరోజు ప్రక్షాళన మీ నుండి మొదలు కావాలి. ప్రక్షాళన మీకెళ్ళి మొదలు కాకుండా ఈరోజు ఏ విధంగా సాధ్యం? ఆ మురికి ఆలోచనలు మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈరోజు మురికి ఆలోచనలు మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. మంచి ఆలోచనలు రావాలి. ఏ విధంగా మనం ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతాం ఆలోచన ఉండాలి. కానీ ఏమైనా ఏ విధంగా డబ్బు దొబ్బేయాలి ఇదే ఆలోచన. హైడ్రా సేమ్ హైడ్రా మూసిబిట్టే తేడా ఏం లేదు. హైడ్రా కథ ఏందనంటే ఈరోజు చిన్న చిన్నోళ్ళ ఇల్లు గులగొడతారు. అంటే దాన్ని హైప్ లేపనికి నాగార్జున ఇల్లు ఇట్లా గెలికిండ్రు, అది నేషనల్ న్యూస్ అయింది. అయిన తర్వాత బుడ్డోళ్ళ ఇల్లు గులగొడతారు. ఈరోజు పెద్దోళ్ళై అంటే మీరు వంశీరామ్ తీసుకోండి, బాజాప్తా ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసినా ఇవాళకి దిక్కు లేదు. వెస్టర్న్ తీసుకోండి, మీరు ఆనంద్ కన్వెన్షన్ తీసుకోండి, బాజాప్తా హిమాయత్ సాగర్లోనే ఉంటుంది. అది ప్రెస్టేజ్ తీసుకోండి, ప్రేమావత్ చెరువు మరియు అప్పా చెరువు 2 చెరువులు మింగేసి ఈరోజు ప్రెస్టేజ్ రాజేంద్ర నగర్ దగ్గర కడుతున్నారు. కోమత్ చెరువు ఈరోజు ప్రభుత్వ భూములలో ఇంకా వర్టెక్స్ నిన్న ఆయన ఎవరో విలేకరులు ఏదో ఇచ్చిండ్రని చెప్పి ఏదో వర్టెక్స్, ఇవన్నీ కూడా ఈరోజు అక్రమంగా ఎన్నో భూములు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని ముట్టుకోరు. వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇయ్యారు, వాళ్ళ గురించి మాట్లాడద్దు. మేము కూడా నేను ఇచ్చిన కంప్లైంట్లను ఇవాళ వాళ్ళ దిక్కులేదు. ఎందుకు ఈ చిన్న చిన్నోళ్ళని గుడగొట్టి పెద్దోళ్ళను భయపెట్టి వాటికి పర్మిషన్ ఎవరు ఇచ్చాను? మళ్ళా గత ప్రభుత్వమే. ప్రెస్టేజ్కు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది, వంశీరామ్కు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది, చాలా వాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఈరోజు వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అక్రమంగా కడుతున్నటువంటి అది కూడా వాళ్ళే ఇచ్చిండ్రు. ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడారు? పెద్ద పెద్దోళ్ళే. ఎందుకంటే వీటితోనే ముఖ్యమంత్రి సెటిల్మెంట్లు అయిపోయినాయి కాబట్టి వాటి గురించి చేయరు. ఈరోజు మూసీ కూడా అదే పరిస్థితి. మూసీ కాంట్రాక్టర్ కావాలి, మాకు వర్కులు కావాలి, పైసలు కావాలి. దీనికి ముందు ఇంకా వివరాలు పోయేటప్పుడు ఖచ్చితంగా మనం దీని మీద చాలా సీరియస్ తీసుకోవాలి.